ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పసుపు పొడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కలర్ కలుపుతున్నారు. అల్లానికి సొంటికి వేరు గుణాలు ఉన్నాయా? రెండు ది బెస్ట్. జీలకర్ర మిరియాలకు ఉండే ఔషధ గుణాలు ఏంటి? డైజెషన్ ప్రాబ్లం చాలా తొందరగా. వాము ఆకుని ఏం చేయొచ్చండి? వాము ఆకు వేరు మ్యామ్. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. హెల్త్ బేసిక్స్లో ఇవాళ మనం చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. ఉదాహరణకి మన వంటింట్లోనే అండ్ మన ప్రకృతిలోనే మనకి కావాల్సిన పోషకాలు అండ్ ముఖ్యంగా మెడిసినల్ వాల్యూస్ ఉండే చాలా ఔషధాలు పదార్థాలు ఉన్నాయి. మనం గ్రహించట్లేదు. అనవసరంగా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకుని వేసుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నాం. ఇవాళ అవన్నీ పక్కన పెట్టేసి వంటింట్లో ఉండే వైద్య చిట్కాలు ఏమిటేమిటి, మన దైనందిన జీవితంలో మనం చేయవలసినవి ఏంటి, ఈ అంశాలపై మాట్లాడదాం. వన్స్ అగైన్ వి హ్యావ్ విత్ అస్ న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ అండ్ ఒక విధంగా చూస్తే హెల్త్ కోచ్. గర్భ సంస్కారాలు మొదలుకొని మామూలుగా కూడా అందరికీ హెల్త్ కోచింగ్ ఇచ్చే దీప్తి గారు మనతో పాటు ఉన్నారు. దీప్తి గారు నమస్కారం అండి. నమస్తే మ్యామ్. నేను అన్నది కరెక్టేనా? కరెక్టే మ్యామ్. వంటింట్లో బోల్డ్ అని మనకి 100%. ఔషధ గుణాలు. అవర్ మెడికల్ స్టోర్. అంతేనా? అంతే కిచెన్ ఈస్ మెడికల్ స్టోర్. పెట్టుకోవచ్చు. సో మొదలు పెడదాం. మన మెడికల్ స్టోర్లో ఇవాళ ఏ ఔషధాల గురించి చెప్తారు? యా మ్యామ్. లెట్స్ స్టార్ట్ విత్ పసుపు. Yeah. బాగా కామన్ అయిపోయింది. అవును మ్యామ్. అసలు దాన్ని టర్మరిక్ లో ఉండే యాంటీసెప్టిక్ గుణాలని అలా అందరూ చెప్తూ ఉంటారు. చెప్పండి. సో పసుపు వచ్చేసి మ్యామ్ బేసిక్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ మ్యామ్. అండ్ ఇన్ఫెక్షన్స్ని తొందరగా తీసేస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చిన్నగా కట్ అయితే ఫస్ట్ వేసేది పసుపు. యాంటీబయాటిక్ లాగా యూజ్ అవుతుంది అండ్ అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ని తీసేస్తుంది. అలానే ఒంట్లో కూడా వర్క్ అవుతుంది. అవును. సో డైలీ మార్నింగ్ టర్మరిక్ టీ అని మధ్యలో చాలామంది తీసుకుంటున్నారు. నిజానికి చాలా మంచిది. మంచి బాయిల్ అవుతున్న వాటర్లో 2 pinches 3 pinches ఆఫ్ టర్మరిక్ వేసేసి కాస్త తులసిని నలిసి వేసి అది టీగా కానీ తీసుకుంటే ది బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ టీగానే అయితే వర్క్ అవుతుంది మ్యామ్. ఇది మన వంటింట్లోనే యూజ్ అవుతుంది, మన ఇంట్లో ఉన్న మొక్కతోనే యూజ్ అవుతుంది. అంతే. సింపుల్. కానీ పసుపు పొడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దీప్తి గారు? ఎందుకంటే పసుపులో కలర్స్ కలిపేస్తున్నారనే ఒక యా ఆందోళన మొదలైంది. అవును. సో ఇందులో చూస్ చేసుకోవాల్సిన నిజంగా మ్యామ్ ది బెస్ట్ క్వశ్చన్. కలర్ కలుపుతున్నారు, సో ఆర్గానిక్ చూస్ చేసుకోండి. అది కూడా కాస్ట్ అవుతుంది అనుకుంటే సింపుల్. పసుపు కొమ్ములు అయితే మనకు డైరెక్ట్గా దొరుకుతాయి కదా మ్యామ్. అవును. తెచ్చుకొని కాస్త దంచేసి ఓ బాక్స్లో వేసి పెట్టేసుకొని బిఫోర్ డేనే నైట్ వాటర్లో సోక్ చేసేసి దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని మనం బాయిల్ చేసేసుకొని తులసి వేసుకొని తీసుకుంటే న్యాచురల్గా మన చేతులతో మనం చేసుకున్న వాళ్ళమే అయిపోతాం. అవును. పసుపు ఏం చేస్తుందండి? వేడి పుట్టిస్తున్న శరీరంలో కొంత. ఏదైనా మ్యామ్ లిమిట్ దాటి చేస్తే ఏదైనా వేడి పుట్టిస్తుంది. సో అకార్డింగ్ టు బాడీ సిస్టమ్ కొంతమందికి ఆ కొంచెం తీసుకున్నా వేడి వస్తుంటుంది, అవును. అవును. కొంతమందికి ఎంత తీసుకున్నా వేడి రాదు. అది ఫస్ట్ మనం రికగ్నైజ్ చేసుకోవాలి. మన బాడీకి ఏది సూట్ అవుతుంది, ఎంత సూట్ అవుతుంది, దాన్ని బట్టి వెళ్తుంటే కూలింగ్ కనో ప్రాబ్లం. బ్యూటిఫుల్. సో పసుపు చాలా ఔషధ గుణాలు ఉన్న ఒక అవును. గొప్ప ఫుడ్ అని చెప్తున్నారు. 100%. సో ఈ మధ్య దగ్గులు జలుబులు కూడా పసుపుని అవును, ప్రిస్క్రైబ్ యూజ్ చేస్తారు. చేస్తుంటారు. అంటే ఈ పసుపు టీ తాగితే చాలా తొందరగా మంచిది. తగ్గుతుందని అవును. చెప్పి. ఇక కాస్త రెండోది. మిరియాలు యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అవును. రెండోది అల్లం లేదు సొంటి. Yeah. అల్లానికి సొంటికి వేరు గుణాలు ఉన్నాయా? మార్క్స్ సేమే ఉంటాయి మ్యామ్. ఎందుకంటే అల్లం ఏంటి పచ్చిగా తీసుకుంటాం, సొంటి ఏంటి డ్రై చేసినాము అంటే దాన్ని సొంటి పొడిగా మనం యూస్ చేస్తుంటాం. అవును. అవును. సో ఫ్రెష్గా ఉన్నప్పుడు ఫ్రెష్ వాల్యూస్ ఉంటాయి. సో ఇందులో కూడా ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఇస్తున్నారు ఈ మధ్యలో మనకి అవును. ఆయుర్వేదంలో. దాంతో కూడా మంచి బెనిఫిట్స్ ఉంటున్నాయి. అసలు ప్రాబ్లం ఏమీ లేదు, రెండు ది బెస్ట్. అది. అలాగే అల్లాన్ని మనం ఏ మోతాదులో ఏ పద్ధతిలో తీసుకోవచ్చు? అల్లం మ్యామ్ మనం ఇప్పుడు మేమైతే ఇంట్లో కర్రీస్లో చాలా యూస్ చేస్తాను. ఎనీ కర్రీస్లో గ్రేట్ చేసేసి. అండ్ ఇంకా చెప్పాలంటే ఆకుకూరలు వండుతున్నప్పుడు వేస్తుంటాను. చాలా బాగా పనిచేస్తుంది, టేస్టీగా ఉంటుంది అండ్ డైజెషన్ ప్రాబ్లం కాదు. అవును. అండ్ ఇంకోటి బటర్ మిల్క్లో చాలా మంచి పనిచేస్తుంది మ్యామ్. ఎనర్జీ ఉంటుంది అండ్ డైజెషన్ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకా చెప్పాలంటే కొంతమంది టీస్లో కూడా గ్రేట్ చేసి వేసుకుంటారు అల్లం టీ అనేసి డైజెషన్. ఈ డైజెషన్ కోసం అని. ఇందులో కూడా మ్యామ్ కొంతమందికి మళ్ళీ టీలో సూట్ అవుతుంది, కొంతమందికి సూట్ కాదు. అవును. సో బాడీ టు బాడీస్ చేంజ్. సో అల్లంలో లెక్కలేనన్ని హెల్దీ గుణాలు ఉంటాయి. సో ఇది కూడా మనకి చాలా ఉపయోగకరమైనది. ఇది అగైన్ మళ్ళీ మన వంటింట్లోనే ఉంటుంది. ఒకటి. మూడోది జీలకర్ర మిరియాలు. ఈ కాంబినేషన్ మామూలుగా రసం పెట్టుకుని తిను అంటారు, ఏమన్నా అరక్కపోయినా కొంచెం సింపుల్ గా అని చెప్పి. జీలకర్ర మిరియాలకు ఉండే ఔషధ గుణాలు ఏంటండి? జీలకర్ర మిరియాలలో మ్యామ్
మనకి లోపల ఉన్న ఎంజైమ్స్ అంటే అసిడిక్ నేచర్ని తగ్గించే గుణం చాలా ఉంటుంది. అంటే ఎవరికైతే ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో చాలా ఈజీగా డైజెషన్ అయ్యే గుణం చాలా ఉంటుంది మిరియాలు జీలకర్రలు. సో వీటిని కాస్త దంచేసి కాస్త ఎల్లిపాయ వేసి వాటర్లో బాయిల్ చేసుకొని కొంచెం టమాటో అవి యాడ్ చేసుకొని రసంలాగా తీసుకుంటే నిజానికి కూడా చాలా మంచి ఎనర్జీ ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లం చాలా తొందరగా తగ్గుతుంది మనకి. చాలా ఈజీ ప్రాసెస్ మళ్ళీ. ఇక చాలా ఇంపార్టెంట్ వాము. ఉమ్, వాము ఆకు కూడా చాలా మంది బజ్జీలు వేసుకుని తింటారు. అవును అవును. అది టేస్టీగా ఉంటుంది, కానీ బజ్జీలు మళ్ళీ శనగపిండి ఇదంతా అవును. పక్కన పెడితే వాము ఆకుని ఏం చేయొచ్చండి? వాము వాము ఆకు వేరు మ్యామ్, వాము వేరు. వాము ఆకు చూస్తుంటాం మనం, అది వాముతోనే వచ్చింది అనుకుంటాం. బట్ ఆ ప్లాంట్ వేరు, ఈ ప్లాంట్ వేరు. ఓహో, రెండు వేరు వేరు రెండు plants. వేరు ఇది వేరు కొత్త ప్లాంట్స్ విషయం. ఉంటాయి. సో ఈ వాము ఆకుతో నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు వాము ఆకు స్మెల్ వస్తుంది, దానికి మాత్రం వాము వచ్చి చూడలే నేను. సో వాము రియల్ ప్లాంట్ అయితే నాకు ఐడియా లేదు. బట్ వాము ఈ సపరేట్, ఏవైతే ఈ బజ్జీలు వేసుకొని తింటారో అది సపరేట్. బట్ ఈ ఆకుతో సేమ్ ఔషధ గుణాలు ఉంటాయండి మనకి. వాము ఆకు కూడా చాలా చాలా మంచి పని చేస్తుంది. అండ్ నైట్ కూడా కాస్త పౌడరు నీళ్ళల్లో బాయిల్ చేసుకొని, పౌడర్ విషయానికి వస్తే వడగట్టేసుకొని తాగి పడుకుంటే కూడా తెల్లారికల్లా మన టమ్మీ అయితే క్లియర్ అవుతుంది మనకి. అండ్ ఆకుతో పచ్చడి కూడా చాలా చేసుకుంటున్నారు. ఈ వాము ఆకు అని దొరుకుతుంది, అది దాంతో కాస్త చింతపండు పల్లీలు అలాంటివి వేసుకొని పచ్చడి చేసుకుంటే కూడా మన అన్నంలోకి చాలా మంచిది. అండ్ ఎనర్జీ ఉంటుంది, ఎట్ ఏ టైం ఐరన్ వస్తుంది మనకి, కాల్షియం వస్తుంది, అన్ని రకాల వైటమిన్స్తో కూడిన ఆకు ఉంటుంది. దీప్తి గారు, మనకి మామూలుగా ఉప్మా, పొంగల్ ఈ కేటగిరీ బ్రేక్ఫాస్ట్లో చాలా హెవీ కార్బోహైడ్రేట్ ఉంటుంది. అవును సో దాన్ని బ్యాలెన్స్డ్గా చేసుకునే పద్ధతి ఏమన్నా ఉందా? అసలు ఉంది. ఉప్మా తింటారు బ్రేక్ఫాస్ట్కి, అవును విపరీతంగా నెయ్యి ఉంటుంది, అవును. ఏదో అడపదడప ఒకటి రెండు ఒక జీడిపప్పు రావచ్చు, కానీ అంతకుమించి ప్రోటీన్ పెద్దగా ఉంటుందో లేదో తెలియదు వీటిలో ఉండే Okay. రవ్వలో ఉండే అవును. ప్రోటీన్ తప్ప. సో మీ సజెషన్ ఏంటి? ఎప్పుడైనా ఏ వెజిటబుల్స్ కుక్ చేసుకున్నా, ఏ అంటే ఇలాంటి రవ్వలు ఇలాంటి కుక్ చేసుకున్నా మ్యామ్, తినడం ఏది తప్పు అన్నాను నేను. తినండి, నచ్చినట్టుగా తినండి, బట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1/2 కప్ రవ్వ తీసుకున్నారనుకోండి, 1/2 కప్ రవ్వ తీసుకుంటే 1:3 జనరల్గా నేను కుక్ చేసే విధానం ఉప్మా. బట్ నేనేం చేస్తాను, అందులో స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ బాయిల్ అవుతున్నప్పుడు యాడ్ చేసేస్తాను. లైక్ క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, కొరియాండర్, 2 హ్యాండ్ఫుల్ వేసామనుకోండి, దెన్ ఆ రవ్వను యాడ్ చేస్తే ఫైబర్ యాడ్ అయిపోయి కార్బ్స్ అనేది బాడీ తొందరగా రిసీవ్ చేసుకోకుండా బ్రేక్ డౌన్ చేస్తుంది అక్కడ మనకి. సో ఈ బేసిక్లో తినుకుంటూ పోతే ఏ ఫుడ్ అయినా సంథింగ్, అంటే మీరు కంప్లీట్ హోల్ గ్రెయిన్తోనే తినండి, ఇలా కాస్ట్లీ ఐటమ్స్ తెచ్చుకోండి అనడం కాకుండా సీజనల్గా న్యాచురల్గా ఇంట్లో దొరికే వాటితో కూడా సింపుల్ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని హై ఫైబర్ యాడ్ అయిపోతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాడీలో కరెక్ట్గా ఉంటుంది, అండ్ మనకి హోల్గా ఫుల్ ప్యాక్ తిన్నట్టుగా ఉంటుంది. అవును, అంటే ఉత్త ఉప్మా తిన్నామని కాకుండా కూరగాయలు కూడా వచ్చి దానిలోని పోషకాలు కూడా వస్తాయి మనకి. మీకు చాలా, మీకే కాదు న్యూట్రిషనిస్టులు అందరికీ చాలా ఇష్టమైన ఒక ఇంగ్రీడియంట్ తేనె. అవును. తేనెకు ఉండే గుణాలు ఏమిటి? దాంతోపాటు నిమ్మకాయ కూడా. అవును. సో మ్యామ్, తేనెకు ఉండే గుణాలు తీపిదనం ఫస్ట్ పాయింట్. వి ఎంజాయ్ ఈక్వల్ టు షుగర్ లాగా అనుకుంటాము. సో అలా న్యాచురల్గా దొరుకుతుంటుంది మనకి. ఫ్రూట్ సలాడ్స్లో ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ వీ కెన్ యాడ్. అవును, ఫ్రూట్ బౌల్ చేసుకుంటుంటాం కదా మ్యామ్, కీరా యాడ్ చేసుకుంటాం, కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాం, కొన్ని నట్స్ యాడ్ చేసుకుంటాం, ఇంకా స్వీట్నర్ యాడ్ కావాలి అనుకుంటాం, అప్పుడు తేనెని మనం యాడ్ చేసి తింటాం. తేనె ఈజీగా డైజెషన్ అవుతుంది మ్యామ్, ప్రాబ్లం ఉండదు మనకి, అదొక మంచి గుణం దానికి. అండ్ ఇంకా చెప్పాలి అంటే షుగర్తో పోలిస్తే చాలా మంచిది. న్యాచురల్గా దొరికి తెచ్చుకున్నది తింటే ఇంకా మంచిది. సో తేనె నీళ్ళు కాంబినేషన్ కూడా మీరు అడిగారు ఇప్పుడు. సో బాడీకి సూట్ అవుతుంది, నీకు ప్రాబ్లం ఏం లేదు అని అనుకుంటే ఎంప్టీ స్టమక్ మీరు తీసుకోవచ్చు. అగైన్ చెప్తున్నా, బాడీ టు బాడీ ఈస్ డిఫరెంట్, అండ్ వెదర్ కండిషన్ని బట్టి మనం ఫాలో అవుతూ ఉండాలి. దీప్తి గారు, వన్స్ అగైన్ మన ఫుడ్తో మనం ఎలా స్నేహం చేయొచ్చో మీరు నిరూపించి చూపించారు. చుట్టూ ఉండే పరిసరాల్లోనే సింపుల్ ఫుడ్స్తో ఆరోగ్యాన్ని మనం చక్కబెట్టుకోవచ్చు చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ మ్యామ్.